బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శనివారం ఉదయం ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన 2 భుజాలకు తీవ్ర స్థాయిలో రొటేటర్ కఫ్ గాయాలు కావడంతో వైద్యులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. 2 భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న కారణంతో ముందస్తుగా కుడి భుజానికి ఆపరేషన్ పూర్తి చేశారు. సుమారు 3.5 గంటల పాటు ఈ శస్త్రచికిత్స సాగింది. 2016లో తగిలిన గాయాలకు తోడు 2018 పోరాట యాత్ర, వారాహి యాత్ర, సార్వత్రిక ఎన్నికల ప్రచారాల సమయంలో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆప్యాయంగా చేతులు పట్టి లాగడం వల్ల గాయాలు మరింత తీవ్రమయ్యాయి. గత ఏప్రిల్లో ముక్కుకు శస్త్రచికిత్స సందర్భంలోనే ఈ గాయాలను గుర్తించిన వైద్యులు తక్షణమే ఆపరేషన్ చేయాలని సూచించారు. కానీ ముందస్తుగా ఖరారైన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం పవన్ ఈ శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. మరో భుజానికి 2 నెలల వ్యవధి తర్వాత ఆపరేషన్ నిర్వహించనున్నట్లుగా వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శనివారం ఉదయం ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన 2 భుజాలకు తీవ్ర స్థాయిలో రొటేటర్ కఫ్ గాయాలు కావడంతో వైద్యులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇక 2 భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న కారణంతో ముందస్తుగా కుడి భుజానికి ఆపరేషన్ పూర్తి చేశారు. సుమారుగా 3.5 గంటల పాటు ఈ శస్త్రచికిత్స సాగింది. 2016లో తగిలిన గాయాలకు తోడు 2018 పోరాట యాత్ర, వారాహి యాత్ర, సార్వత్రిక ఎన్నికల ప్రచారాల సమయంలో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆప్యాయంగా చేతులు పట్టి లాగడం వల్ల ఈ గాయాలు మరింత తీవ్రమయ్యాయి. గత ఏప్రిల్లో ముక్కుకు శస్త్రచికిత్స సందర్భంలోనే ఈ గాయాలను గుర్తించిన వైద్యులు తక్షణమే ఆపరేషన్ చేయాలని సూచించారు. కానీ ముందస్తుగా ఖరారైన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం పవన్ ఈ శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. మరో భుజానికి 2 నెలల వ్యవధి తర్వాత ఆపరేషన్ నిర్వహించనున్నట్లుగా వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, పవన్ కుడి భుజం తర్వాత శస్త్రచికిత్స తర్వాత ఎన్ని రోజులకు కోలుకునే అవకాశం ఉంది? యథావిధిగా ఎప్పుడు ఆయన తన ప్రజాసేవ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యే అవకాశం ఉంది?
సో పవన్ కళ్యాణ్కి ఇవాళ మార్నింగ్ శస్త్రచికిత్స అయితే జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, శస్త్రచికిత్స అనంతరం ఎన్ని రోజులకు పవన్ కళ్యాణ్ కోరుకునే అవకాశం ఉంది? ప్రజా సమస్యలతో ప్రజల దగ్గరికి మరి ఎన్ని రోజుల్లో ఆయన వెళ్ళే అవకాశం ఉంది? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ నేడు ఉదయం ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయనకి 2 భుజాలకు కూడా రోబోడెటర్ కఫ్ ఇంజూరీస్ తీవ్రంగా ఉండడం వల్ల ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స అవసరమైన వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నిర్వహించిన అధికార కార్యక్రమాలు కూడా నిర్ణయం అయినందున వాటిని ముగించుకున్న తర్వాత శస్త్రచికిత్స చేయించుకుంటానని కూడా పవన్ కళ్యాణ్ వైద్యులకు తెలియజేసి స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే 2 భుజాలకు కూడా ఒకేసారి శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేనని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే కుడి భుజానికి సంబంధించిన రోబోటర్ కప్పు ఇంజూరీకి శనివారం ఈ రోజు ఉదయం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలు కూడా నిన్న మొత్తం నిర్వహించారు. అయితే ఈ రోజు ఉదయం ఆపరేషన్ కి 3.5 గంటల సమయం పట్టినట్లు కూడా వైద్యులు తెలిపారు. అయితే మరో భుజానికి కూడా 2 నెలల వ్యవధిలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అంటే ఈ నేపథ్యంలో 10 ఏళ్ల నుంచి కూడా నొప్పి భరిస్తూ పవన్ కళ్యాణ్ 2016లో భుజానికి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం కూడా వైద్యులు తగినంత విశ్రాంతి అవసరమని కూడా సూచించిన సమావేశంలో పాల్గొన్నారు. అయినా సరే 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో కూడా జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడి దగ్గరికి వెళ్లి చేతులు కలపాలనే ఉద్దేశంతో చేతులు పెట్టి లాగారు. ఆ క్రమంలోనే నొప్పి కలిగిన భరించారు. ఈ యాత్ర అభిమానులు దూసుకొచ్చి మరీ పవన్ కళ్యాణ్ కూడా కర్చాలం చేయాలని కూడా ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పటి నుంచి కూడా నొప్పి విపరీతంగా వచ్చినా సరే అలా నొప్పిని భరిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత కూడా గాయాల శ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా మదనపల్లి టమాటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భాల్లో కూడా పార్టీ శ్రేణులు కానీ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్కి చేరుగోలు కర్చాలు చేయడం వల్ల ఆప్యాయత హత్తుకునే సందర్భాల్లో గాయాలు కూడా తిరగబడ్డాయి. అయినా పట్టించుకోకుండా గత సార్వత్రిక ఎన్నికలు కూడా అంతకు ముందు వారాయి యాత్ర సందర్భంలో కూడా అభిమానం కర్చాలం కోసం కూడా దూసుకొచ్చినా సరే గాయం వల్ల నొప్పి భరిస్తూనే అభిమానులకు కూడా కర్చాలం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఏప్రిల్ మాసంలో పవన్ కళ్యాణ్కి ముక్కుకి శస్త్రచికిత్స చేసే సందర్భంలో కూడా పోలీస్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంలో కూడా భుజాలకు రోటోడేటర్ కప్పు ఇంజూరీస్ మజిల్ టైర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్టు కూడా అప్పుడే గుర్తించారు. అయితే ఎంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా కూడా భరిస్తాను కూడా అన్ని వైద్యులు కూడా ఆశ్చర్యపడ్డారు. అంటే వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకునే క్రమంలోనే ఈ వైద్యులు సూచించారు. అంటే ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట కూడా ముంబైలో వైద్యులు పరీక్షలు చేయించుకున్న సందర్భంలోనే భాగంగానే ఈ రోజు కూడా కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కూడా కొనసాగుతుంది. అయితే ఏమైనప్పటికీ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వాళ్ళ యొక్క జనసేన నాయకులు కానీ కూడా ఇప్పటికే కొంతమంది దేవాలయాల్లో కూడా ప్రార్థనలు కానీ కొబ్బరికాయలు కొట్టడం కూడా ఆరోగ్యం కూడా బాగుపడాలి, పవన్ కళ్యాణ్ త్వరగా కోరుకోవాలని కూడా దేవాలయాల్లో ప్రార్థనలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాఘవ.